హాయ్ అండి. ఇప్పుడు టైం దగ్గర 9:30. సో నా నా డిన్నర్ అయిపోయింది. నేను సింక్ అంతా కూడా క్లీన్గా కిచెన్ సింక్ అంతా కడిగేసాను, శుభ్రం చేసుకున్నాను. చూడండి, కిచెన్ అంతా శుభ్రం చేసి సింక్ లాస్ట్లో కడిగేసాను నీట్గా. ఎందుకంటే బొద్దింకలు అవన్నీ వస్తాయి కదండి. మా ఇంట్లో అయితే అసలు ఒక్క బొద్దింక కూడా లేదండి, టు బీ ఫ్రాంక్. చూడండి, ఈ జాలి అంతా కూడా క్లీన్గా ఉంచాలండి. అప్పుడు ఇది మస్కిటోస్ ఇవి బొద్దింకలు కదా, కాక్రోచెస్ అస్సలు ఉండవండి, నీట్గా ఉంటుంది. హాయ్ అండి. పడుకునే ముందు మనము సింక్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బొద్దింకలన్నీ ఈ అన్నం అన్నీ పడుతుంది కదా, కాబట్టి బొద్దింకలు చేరుతుంది. కాబట్టి శుభ్రంగా కిచెన్ నీట్గా ఇలా చూడండి, క్లీన్గా పెట్టుకోవాలండి. ఇలా అంతా తుడిచి గిడిచి గిన్నెలన్నీ బయట వేసి వాటిలో నీళ్ళు పోసి ఇదండి కింద స్టవ్ కింద కూడా ఇలా ముగ్గు వేసుకొని ఒక్కసారి చూడండి అండి. చిన్న కిచెనే, ఒక్కటే సింగిల్ కౌంటర్ టాప్ అయినా కూడా నీట్గా ఉంచుకుంటున్నాను. ఇదేంటంటే రేపొద్దునకి వాము, జీలకర్ర ఇంకా మెంతులతో వాటర్ అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ నేను గోరువెచ్చగా చేసి తాగుతాను. ఇది అనమాట మా కిచెన్ నైట్ టైంలో నీట్గా ఉంటుంది. మీ కిచెన్ ఎలా ఉంటుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? గుడ్ నైట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్. నాదొక చిన్న సలహా అండి. ప్రతి ఒక్క స్త్రీ వర్కింగ్ ఆర్ నాన్ వర్కింగ్ కంపల్సరీ కిచెన్ మాత్రం శుభ్రంగా చేయండి. శుభ్రంగా ఎందుకు ఉంచుకుంటామంటే లక్ష్మి వచ్చి మన కిచెన్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది రాత్రిపూట. సో మనం ప్రతి ఒక్క గది, రూమ్ ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే కిచెన్ కూడా మీరు తప్పకుండా పాటిస్తారు కదా.